కేంద్రంలోని మోడీ సర్కారు వేతన జీవుల నడ్డి విరుస్తుంది. రోజువారీ ట్యాక్సీలకు అదనంగా ఆదాయ పన్నును ముక్కుపిండి వసూలు చేస్తుంది. అదే సమయంలో పన్నులకు మాత్రం భారీగా పన్ను మినహాయింపు ఇస్తున్న కేంద్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుంది. కేంద్రం పన్ను వాయింపులకు తోడు మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వేతన జీవులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పదకొండేండ్ల ఎన్డీఏ సర్కారు పాలన కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా తయారైంది. అత్తెసరు వేతనాలతో బతుకుబండిని నెట్టుకొచ్చే వేతన జీవులను ఓవైపు జీఎస్టీ పీల్చి పిప్పి చేస్తుంటే మరోవైపు ఆదాయ పన్ను నడ్డివిరుస్తున్నది. ఆదాయ పన్ను పేరిట ఒకవైపు వేతన జీవుల నడ్డివిరుస్తున్న కేంద్రం ఇదే సమయంలో సంపన్న వర్గాల ఆదాయంపై సర్ఛార్జీని తగ్గిస్తూ వారికి ట్యాక్స్ రిలీఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులో ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రతి వస్తువుపై ప్రతి సేవపై ఉద్యోగులు పన్ను కడుతూనే ఉన్నారు. దీనికి అదనంగా ఆదాయ పన్ను రూపంలో మరో భారం పడుతున్నది. ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ నెట్వర్క్ ఇండియా రిపోర్టు ప్రకారం 2014-15లో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఆదాయ పన్ను ద్వారా కేంద్రానికి 20.8% ఆదాయం రాగా 2024-25లో ఇది 30.2%కి చేరింది. 2024-25లో ఆదాయ పన్ను ద్వారా ఖజానాకు 12,90,144 కోట్ల ఆదాయం సమకూరింది. దీనిని బట్టే ఐటీ బాధలు ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో సంపన్నులకు మాత్రం పన్నులు తగ్గించి కేంద్రం ఊరట కల్పించడం విమర్శలకు తావిస్తున్నది. 10 ఏళ్లలో కార్పొరేట్ పన్నులు 2.3% మాత్రమే పెరగ్గా ఉద్యోగుల ఆదాయ పన్ను 4.5% పెరిగిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆర్థిక నిపుణుల ప్రకారం ఒక ఉద్యోగి సంవత్సరానికి 15 లక్షలు సంపాదిస్తే అతడికి విధించే ఆదాయ పన్ను 15%, అంటే 2.5 లక్షల రూపాయలు. అదనంగా జీఎస్టీ, పెట్రోల్ వాడితే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కారు వాడితే టోల్ ట్యాక్స్, సెస్, బ్యాంక్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఫీజ్, బ్యాంక్ సర్వీస్ ట్యాక్స్, ఏదైనా స్థలం కొంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ ఇలాంటివన్నీ చెల్లించాల్సి వస్తున్నది. ఇలా అన్ని రకాలుగా కలిపి ఏడాదికి 2,75,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు పన్నుల రూపంలోనే చెల్లించాల్సి వస్తున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే నెలకు 25,000 రూపాయల వరకు పన్నుల రూపంలో కడుతున్నట్లు పేర్కొంటున్నారు. కేంద్రం పన్ను వాయింపులకు తోడు మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వేతన జీవులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సామాన్యుడైన వేతన జీవి నడ్డి విరిచి పన్నులు వసూలు చేస్తున్న కేంద్రం సంపన్న వర్గాలకు మాత్రం ట్యాక్సుల చెల్లింపు విషయంలో ఉపశమనం కల్పించిందని నిపుణులు విమర్శిస్తున్నారు. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సంపన్న వర్గాలకు ఆదాయంపై సర్ఛార్జీని గణనీయంగా తగ్గించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంపన్న వర్గాల ఆదాయంపై గతంలో 37%గా ఉన్న సర్ఛార్జీ ప్రస్తుతం 25%కి తగ్గిందని చెబుతున్నారు. దీంతో పాటు ఆదాయ పన్నును సైతం 43% నుంచి 39%కి తగ్గించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులపై భారం మోపుతూ సంపన్నులకు వెసులుబాటు కల్పించడం ఏమిటని కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తున్నారు. సామాన్యుడిపై ప్రతాపం చూపుతున్న మోదీ సర్కారు మరోవైపు కార్పొరేట్ సంస్థలకు విధించే పన్నును తగ్గించింది. 2014-15లో 34.5% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ 2024-25లో 27.2%కి తగ్గించారు. మొత్తంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు వైఖరి కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా ఉన్నదంటూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి.